హలో! 'సలార్ ఖాన్ సార్' ప్రభాస్ ప్రతిష్టాత్మకంగా నటిస్తున్నటువంటి తాజా సినిమా 'సలార్'. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. ప్రజలందరి మధ్య అంచనాలను పెంచింది. అయితే అభిమానులకు సంబంధించి ప్రభాస్‌ని ఎలాంటి లుక్‌లో చూడాలనుకుంటున్నారో ఆ లుక్‌ని ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్‌కి ఇచ్చారనే చెప్పాలి. అయితే తాజాగా ఇందాక రిలీజ్ అయినటువంటి ఏదైతే టీజర్ ఉందో అది టీజర్ మాత్రము ఒక వేరే లెవెల్‌లో ఉందని చెప్పాలి. ఫుల్ మాస్ యాక్షన్‌తో ఏదైతే 'కేజీఎఫ్‌కి' రిలేటెడ్‌గా ఉంటుందో ఆ 'కేజీఎఫ్' సీక్వెన్స్‌ని ఎక్కడా మిస్ చేయకుండా ప్రశాంత్ నీల్ ఆ సీక్వెన్స్‌ని కంటిన్యూ చేస్తూనే వస్తున్నాడనేది కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ ట్రైలర్ చూసిన తర్వాత. ఎందుకంటే ట్రైలర్‌కి సంబంధించి మెయిన్ ఇంపాక్ట్ ఒక ఫ్రెండ్ కోసం ఇంకొక ఫ్రెండ్ ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవడానికి, ఎలాంటి కష్టంలో ఉన్నా ముందుకి వెళ్ళి నేనున్నానని చెప్పడానికి ఒక సింబాలిక్ రీజన్‌గా ఈ 'సలార్' సబ్జెక్ట్ ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి కూడా ఇప్పటికే కొంత వయలెన్స్ క్యారెక్టర్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 'పృథ్వీరాజ్ సుకుమారన్' ప్రభాస్‌కి ఫ్రెండ్‌గా నటిస్తూ ఉన్నాడు. అయితే కీ రోల్‌లో అయితే విలన్‌గా ఎవరైతే ఉంటారో దానికి సంబంధించి 'జగపతి బాబు' ఒక కీ విలన్‌గా ఆయన నటిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది తమిళ్ అలాగే బాలీవుడ్‌కి సంబంధించిన యాక్టర్లు కూడా కీ రోల్స్‌లో నటిస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రైలర్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నట్టు ఏంటంటే 'కేజీఎఫ్‌కి', 'సలార్‌కి' ఎక్కడో సంథింగ్ ఒక కనెక్షన్ ఉంటుంది. 'కేజీఎఫ్' ఏదైతే 2 భాగాలు ఉన్నాయో ఆ 2 భాగాలు కూడా ఒక 'సలార్‌కి' ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. ఆ సీక్వెన్స్‌లోనే ఆహ్, డైరెక్టర్ ప్లాన్ చేశారనేది కూడా చెప్తున్నారు. ఒకవేళ అలాంటి ప్లానింగ్స్ ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ఏదైతే ఒక బంగారు నిధికి సంబంధించి బంగారం ఎక్కడైతే అక్కడ ప్రొడక్షన్ జరుగుతుందో దాన్ని ఎలా అక్కడ ఉన్నటువంటి యష్ ఎలా దాన్ని బయటికి తీసుకొచ్చారో, ఆ తర్వాత ఆ 'కేజీఎఫ్' సామ్రాజ్యాన్ని ఎలా ధ్వంసం చేశారని చెప్పేసి 'కేజీఎఫ్' సినిమాలో చూపిస్తే, ఇక్కడ ఒక రాజ్యానికి సంబంధించి ఒక రాజ్యం కోసం ఇద్దరి మధ్య యుద్ధం జరిగితే ఎలా ఉండబోతుంది, దాంట్లో ఒక స్నేహితుడి ఇన్వాల్వ్‌మెంట్. ఫ్రెండ్ ఓడిపోయినప్పుడు తన సహాయం కోసం ఎంతో ఆర్మీ ఉన్నా వాళ్ళందరినీ ఎదుర్కోవడానికి ఒక ఫ్రెండ్ అనేవాడు ఒకడుంటాడు. అలాంటి ఫ్రెండ్ నాకున్నాడు అని 'పృథ్వీరాజ్ సుకుమారన్' చేసేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ రోల్, దానికి ఫ్రెండ్‌గా ప్రభాస్ చేసినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ రోల్. సో వీళ్ళిద్దరి సీక్వెన్స్ మొత్తం ఇక్కడ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో ఫుల్ యాక్షన్ పార్ట్‌లో ఏదైతే గతంలో ఏదైతే మనం చూసామో ప్రభాస్ నుంచి ఎక్కువ ఎలివేషన్స్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ 'సలార్‌లో' మాత్రము డిఫరెంట్‌గా ఉండబోతుంది ఈ వైలెన్స్ కూడా. వైలెన్స్ అనేది బ్లడ్‌తో కాదు, ఈసారి గన్స్‌తో చూపించేశారు ప్రశాంత్ నీల్. ఎందుకంటే గతంలో ఏదైతే 'కేజీఎఫ్ 2లో' గన్స్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో 'సలార్' పార్ట్ 1లో కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు. వైలెన్స్‌ని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. అలాగే దట్టు ప్రభాస్‌కి సంబంధించి ఎక్కువగా ఆయన ఫైట్ సీన్స్ కానివ్వండి, ఆయన చేసేటువంటి యాక్షన్స్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్‌గా కాబోతున్నాయి ఈ 'సలార్‌కి' సంబంధించి. ఇక హీరోల్లో 'శృతి హాసన్' నటిస్తూ ఉన్నారు హీరోయిన్‌గా ఈ సినిమాలో. అయితే హీరోయిన్ 'శృతి హాసన్‌కి' సంబంధించినటువంటి ఒక పాత్ర తక్కువ నిడిదిలోనే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రైలర్‌లో కూడా ఆమె యొక్క ఒక షాట్‌లోనే చూపించారు. ఆ షాట్‌లో కూడా కొంత వైలెంట్‌గా చూపించిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో వీళ్ళిద్దరి ఇంపాక్ట్ ఎంత ఉండబోతుంది? అయితే హీరోయిన్‌కి సంబంధించి ఎక్కడ ఫస్ట్ ట్రైలర్‌లో కానివ్వండి, ఇప్పుడు సంబంధించినటువంటి దాంట్లో కూడా చాలా లిమిటెడ్ సీన్స్ మాత్రమే చూపిస్తూ వచ్చారు. సో ఈ సీన్స్‌కి వీళ్ళిద్దరిని ఇంటర్ కనెక్ట్ చేస్తూ 'శృతి హాసన్' ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్‌గా ఉంది. అయితే ఈ ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ కంటే ముందు అయితే ఇంట్రడక్షన్ ఇచ్చే తరుణంలో ప్రభాస్ ఒక మెకానిక్‌గా కనబడబోతున్నాడు. మెకానిక్‌గా ప్రభాస్ ఈ సినిమాలో ఉండబోతున్నారు. సో ఒక పెద్ద పెద్ద వాహనాలని రిపేర్ చేసే మెకానిక్ ఒక సామ్రాజ్యాన్ని తన ఫ్రెండ్ కోసం ఎలా సంపాదిస్తాడు అనేది మాత్రము మెయిన్‌గా ఉండబోతుంది. సో ఈ సినిమా ఎలా ట్రావెల్ అవుతుంది అంటే ఫస్ట్ పార్ట్‌లో ఎందుకంటే చైల్డ్‌హుడ్‌కి సంబంధించి చైల్డ్‌లో ఉన్నటువంటి వాళ్ళిద్దరి మధ్య స్నేహాన్ని పెద్దయ్యాక వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరిగినాయి, ప్రభాస్‌కి ఇటు 'పృథ్వీరాజ్ సుకుమారన్‌కి' వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోవాల్సొచ్చింది, విడిపోయినప్పుడు ఏం జరిగిందనేది మాత్రం ఒక ఫస్ట్ పార్ట్‌గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక సెకండ్ పార్ట్‌కి సంబంధించి కూడా ఇంటర్వెల్ బ్యాంక్ కానివ్వండి, ఆ తర్వాత క్లైమాక్స్ సంబంధించి కానివ్వండి. సో క్లైమాక్స్‌లో మాత్రం వీళ్ళిద్దరూ మళ్ళీ ఆ రాజ్యాన్ని అప్పగించే తరుణంలో 'పృథ్వీరాజ్ సుకుమారన్' కూడా ఎండ్ ఇస్తారనేది కూడా చెప్తూ వస్తున్నారు. ఆ సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతుంది, అలాగే ఫస్ట్ పార్ట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఫ్యాన్స్ మధ్య ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ 'సలార్' రిలీజ్ చేసినటువంటి 2 ట్రైలర్‌లకు కూడా ఇప్పటికే ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. ఎందుకంటే సినిమాకి ప్రమోషన్స్ తగ్గిపోయింది కానీ 'సలార్' ట్రైలర్‌తోనే మాత్రము ఎక్స్‌పెక్టేషన్స్ పెంచిన పరిస్థితి కనబడుతుంది.